ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి అందరూ బాగున్నారా? దేవుడి కృపలో వర్ధిల్లుతున్నారా? మరి గత వారం అంతా కూడా ఈ యొక్క వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరి చక్కని ఆరోగ్యాలను ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. మనము ఈ యొక్క రోజు మరి చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన మహాకృపయే. ఈ వారమంతా కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దామండి. మరి ఈ వారంలో కూడా నేను వీడియోస్ చేయలేకపోయాను కొద్దిగా అనారోగ్యాన్ని బట్టి. సో అయినప్పటికీ కూడా దేవుడు మరలా నాకు ఇచ్చినటువంటి నూతన ఉత్సాహాన్ని బట్టి, నూతన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, క్షేమాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు కూడా దేవుడు చేసిన మేళ్ళని బట్టి, మరి ఉపకారాలను బట్టి ప్రతిదినం దేవుని స్తుతించాలండి. మరి వారమంతా కూడా దేవుడు చేసిన మరి మేళ్ళని బట్టి దేవుని స్తుతించండి. ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడండి. మరి ప్రతిరోజు కూడా ఒక్క అధ్యాయమైనా సరే ఖచ్చితంగా దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ప్రభు మన జీవితాలను ఆశీర్వదిస్తారు. ప్రియులారా, మరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. అయితే మరి ఇక్కడ రూతు గ్రంథం మనం ధ్యానించినప్పుడు మనకి రూతు 1వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు ధ్యానించుకున్నాం. ప్రియులారా, మరందరూ కూడా మరి వాక్యం ధ్యానించండి, చదవండి. మరి తర్వాత అయినా సరే తప్పకుండా మరి రూతు 1వ అధ్యాయం మొత్తం కూడా చదవండి. ఇందులో మనకు ప్రాముఖ్యంగా ఏం కనబడుతుంది అంటే వివిధ నిర్ణయాలు కదండి. మరి వాటి యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. వివిధ వ్యక్తులు మరి తీసుకున్నటువంటి మరి నిర్ణయాలు, మరి ఆ యొక్క నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితాలు వారు అనుభవించారు అని చెప్పేసి మనము ఈ యొక్క అధ్యాయంలో మరి నేర్చుకుంటామండి. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి కరువు కాలంలో బెత్లెహేంలో ఉన్నటువంటి ఎలీమెలెకు కుటుంబము మరి మోయాబు దేశానికి మరి వెళ్ళడము, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితులను గూర్చి ఈ గ్రంథం యొక్క మొదటి అధ్యాయంలో రాయబడింది. అయితే ఈ యొక్క అధ్యాయంలో వివిధ వ్యక్తుల యొక్క నిర్ణయాలు, వాటి యొక్క ఫలితాలు రాయబడ్డాయి కదండి. మరి అయితే మరి ఇక్కడ మరి వివిధ వ్యక్తుల యొక్క నిర్ణయాలు, అది వారి యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఎలాంటి ఫలితాలు వారు పొందుకున్నారు అనేటువంటి దాన్ని బట్టి మరి 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. 3 వ్యక్తులు, అదేవిధంగా 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ప్రియులారా, మొట్టమొదటిగా మరి ఎలీమెలెకు యొక్క నిర్ణయం కదా. మరి మొదటి అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం చూసినట్లయితే ఎలీమెలెకు యొక్క నిర్ణయం మనకి కనబడుతుంది కదండి. మరి ఇక్కడ ఆ దేశంలో కరువు ఏర్పడినప్పుడు మరి ఎలీమెలెకు యొక్క కుటుంబము బెత్లెహేమును విడిచిపెట్టి మరి మోయాబు దేశానికి వెళ్ళారు కదండి. మరి బెత్లెహేము అంటే ఏంటి అని అంటే రొట్టెల ఇల్లు కదా. మరి రొట్టెల గృహము అని అర్థము. రొట్టె మరి దేనికి సాదృశ్యంగా సూచనగా ఉంది అంటే వాక్యానికి సూచనగా చెప్పబడింది కదండి. అంటే దేవుని వాక్యము ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి విగ్రహారాధన ఉన్న స్థలానికి వాళ్ళు వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది కదండి. అంటే దేవుని వాక్యం ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి విగ్రహారాధన ఉన్నటువంటి స్థలానికి వారు వెళ్ళారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏం జరిగింది అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 3 పురుషులు కూడా మరణించినట్టుగా మనం చూస్తాం కదండి. మరి ఎలీమెలెకు యొక్క మరి 2 కుమారులు కూడా మరి మరణించినట్టుగా మరి మనం చూస్తాం కదండి. ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క 3 పురుషులు కూడా అక్కడ మరణించినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మరి ఓర్ఫా యొక్క నిర్ణయం కదండి. మరి ఓర్ఫా గురించి మనం చూసినట్లయితే ఇదే మొదటి అధ్యాయము 1 మరి 6 నుంచి 14 వచనాల్లో మనం చూసినట్లయితే మనకి ఏం కనబడుతుందంటే ఎప్పుడైతే మరి దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు అనేటువంటి సమాచారము నయోమి వినిందో మరి తిరిగి మరి బెత్లెహేముకు వెళ్ళాలి అని చెప్పేసి సిద్ధపడిందండి. సిద్ధపడినప్పుడు ఆమె ఏమనింది అంటే ఆమెతో పాటు ఉన్నటువంటి మరి 2 కోడలు ఉన్నారు కదా, ఓర్ఫా, రూతు. మరి ఏమంది అంటే మీరు నాతో పాటు రావద్దు, మీరు మీ ప్రదేశాలకు వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి అని చెప్పేసి నయోమి తన యొక్క 2 కోడలతో మరి చెప్పింది. చెప్పినప్పుడు ఓర్ఫా ఏం చేసిందంటే బ్రతిమాలింది కదండి నయోమి, మరి నాతో పాటు మీరు రావద్దు, మీరు మీ ప్రదేశాలకు మీ సొంత ఇంటికి వెళ్ళండి,
మీరు మళ్ళీ వివాహం చేసుకోండి అని చెప్పేసి అక్కడ బ్రతిమాలినట్టుగా మనం చూస్తాం కదండి. మరి ఓర్ఫా మరి వెనక్కి వెళ్ళడానికి నిర్ణయించుకుంది కదండి. మరి నిర్ణయం తీసుకుంది. తిరిగి తన ప్రదేశానికి వెళ్ళడానికి మరి ఓర్ఫా నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితంగా మరలా ఆమె చరిత్రలో కనబడినట్టుగా మరి ఎక్కడ కూడా మనకి కనబడదు కదండి. ఆమె గురించి మళ్ళీ ఎక్కడ కూడా మరి వ్రాయబడలేదు కదా మరి బైబిల్‌లో. చూడండి మరి ఆమె మరల చరిత్రలో కనిపించలేదు. అదేవిధంగా ఓర్ఫా యొక్క తర్వాత జీవితం ఏంటో కూడా మరి వ్రాయబడలేదు కదండి. చూడండి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చరిత్రలో ఆమె కనుమరుగైపోయినట్టుగా మనము చూస్తాం కదండి. కనుమరుగైపోయినట్టుగా చూస్తాం కదా. ఓర్ఫా ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరలా ఆమె జీవితాన్ని గురించి ఎక్కడా కూడా రాయబడలేదు. చరిత్రలో ఎక్కడ కూడా మరలా ఆమె కనబడదు మనకి. ఆమె చరిత్రలో కనుమరుగైపోయినట్టుగా మరి మనం చూస్తాం. అదేవిధంగా మరి మూడవదిగా రూతు కదండి. రూతు గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క రూతు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల్లో మనము ధ్యానించినట్లయితే మరి రూతు తన తోడి కోడల వల్లే వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా తన అత్త అయినటువంటి నయోమితో పాటు బెత్లెహేముకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది కదండి. ఏమంటుంది అంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఆమె ఖచ్చితంగా అక్కడ చెప్పినట్టుగా మరి మనం చూస్తాం కదండి. మరి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూడండి మరి దేవుడు ఈ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఆమె ఖచ్చితంగా అక్కడ చెప్పింది కదా. ఫలితంగా మరి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రూతుకు బెత్లెహేములో అందమైన జీవితము తనకు లభించినట్టుగా మరి మనం చూస్తాం కదండి. మరి ఆమె వంశావళి నుండి దావీదు మహారాజు వచ్చాడు కదా. మరి దావీదు కీర్తనలు రాశాడు, అనేకమైనటువంటి కీర్తనలు రాసినట్టుగా చూస్తాము. అదేవిధంగా సొలొమోను వచ్చాడు. మరి రూతు యొక్క వంశావళి నుండి కదా మరి సొలొమోను మరి సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతం కూడా రాసినట్టుగా మరి మనం చూస్తాం. అదేవిధంగా రూతు యొక్క వంశావళి నుండి మరి యేసుక్రీస్తు కూడా మరి వచ్చినట్టుగా మరి మనం చూస్తాం కదండి. మరి క్రీస్తు ద్వారా మరి లోకానికి విమోచన కూడా మరి లభించింది కదా. మరి చూడండి మరి తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఏ విధంగా తన జీవితాన్ని మరి అందంగా మరి మార్చివేసింది, ఆశీర్వాదంగా మార్చివేసింది, దీవెనకరంగా మార్చివేసిందో మనము ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తాం కదా ప్రియులారా. కాబట్టి మరి ఈ యొక్క అధ్యాయంలో వివిధ వ్యక్తులు తీసుకున్న నిర్ణయాలను బట్టి వారి జీవితాల్లో ఫలితాలు వచ్చాయి కదండి. మరి దేవుని ప్రజలను విడిచిపెట్టినటువంటి ఎలీమెలెకు కుటుంబము మరి నష్టాలను చూసింది. మరి దేవుని ప్రజలను కదా మరి విడిచిపెట్టినటువంటి ఓర్ఫా చరిత్రలో కనుమరుగైపోయింది కదండి. మరలా కూడా కనబడలేదు ఓర్ఫా. కానీ మరి ఆమె రూతు గురించి మనం చూసినట్లయితే కానీ ఆమె మరి దేవుని జనాంగమైనటువంటి నయోమిని హత్తుకొని మరి నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఆమె నమ్ముకున్న దేవుని అనుసరించినందుకు మరి రూతు యొక్క జీవితము మరి చరిత్రలో నిలిచిపోయింది కదండి. కాబట్టి ప్రియులారా మరి మనము కూడా ఈ రోజున దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి ప్రియులారా. మరి ఎలీమెలెకు వలె ఓర్ఫా వలె మరి చూడండి మరి ఎప్పుడైతే కరువు వచ్చిందో మరి బెత్లెహేము కదా మరి రొట్టెలు వాక్యం ఉన్నటువంటి ఇల్లు విడిచిపెట్టేసి మరి విగ్రహారాధన గల ప్రదేశానికి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ వాళ్ళు నష్టాన్ని చూసినట్టుగా మనం చూస్తాం కదా. ఓర్ఫా కూడా మరి చరిత్రలో మరలా కనబడలేదు. కానీ మరి నీ దేవుడే నా దేవుడు మరి అని చెప్పేసి ఎప్పుడైతే నయోమి కదా దేవుని ప్రజలైనటువంటి నయోమిని హత్తుకొని అదేవిధంగా నయోమి వెంబడించినటువంటి దేవుని వెంబడించినందుకు రూతు జీవితం చరిత్రలో నిలిచిపోయింది ప్రియులారా. ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. కాబట్టి మరి మనం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని ప్రజలతో సమాసం కలిగి ఉండి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాము. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మరి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. అందరూ కూడా ప్రార్థనలో మన ఆటపాట ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగంధ గొప్ప దేవ, మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. గత వారమంతా కూడా ప్రభువా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి
ప్రవ్వా మరి అన్ని విషయంలో కృప చూపించి దయ చూపించి మరి ఎన్నో కీడుల నుండి అపాయాల నుండి ఆపదల నుండి మరి సమస్త విధములైనటువంటి మరి ప్రవ్వా మరి కీడుల నుండి మమ్మల్ని తప్పించి సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యంలోనిచ్చి స్వస్థతనిచ్చి ప్రవ్వా మరి యొక్క తండ్రి ఉదయకాల సమయాన్ని చూసేటువంటి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని చూసేటువంటి కృపలను దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి వాక్యమైన ప్రియులను దీవించని నూరంతలుగా ఫలింపజేయండి ప్రవ్వా. మరి ఎలిమేలేకు వలె ఓర్పా వలె ఈ విధంగా మరి మరి ప్రభా మరి